జిల్లా అభివృద్ధి కోసం నాకున్న అవకాశాన్ని శ్రీరామచంద్రుడి దయ వల్ల 24 గంటలు కష్టపడి పనిచేస్తా. మీరందరూ సహకరించండి. మీటింగ్కి రమ్మంటే 4:30 అంటే 5ంటికి వస్తే మీతోటి ఎవళ్ళు వస్తారు? ఏది ప్రజలేరి? మీరు ప్రజలకు చేస్తామనే విశ్వాసం నమ్మకం ఉండాలి నాయకుడి దగ్గర. ఆ నాయకుడు వస్తే మనకి పని జరుగుద్దనే నమ్మకం ఉంటే వస్తారు. లేకపోతే తొట్టికి మేకప్ చేసుకొని వస్తే ఉపయోగం ఏముంది? మీ డివిజను బాగుపడదాయి, మీరు బాగుపడరు. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులు కావాలనుకున్న వాళ్ళందరూ త్యాగం చేయాలి, కష్టపడాలి. చిత్తశుద్ధితో ఉంటే ప్రజలే మన ఆదరిస్తారు. కాబట్టి డబ్బులుంటే మీరు గెలవరు, పనిచేస్తే గెలుస్తారు. కాబట్టి దయచేసి రేపు కార్పొరేటర్లు కావాలన్నోళ్ళు కూడా ఈ రోజు నుంచే ఒళ్ళొంచండి. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా ఒళ్ళొంచకపోతే ఇంతే సంగతులు. ప్రజలు ఎవరు కావాలనుకుంటే వాళ్ళే ఉంటారు. కాబట్టి దయచేసి ఏ పదవి కూడా శాశ్వతం కాదు. ఉన్న 4 రోజులు, ఇప్పుడు కలెక్టర్ గారు సంవత్సరం అయింది, ఇంకో 2 సంవత్సరాలు అయితే ఆయన ఎక్కడేస్తారు? ఆయన ఎందుకు చేయాలి? ఆయన ఏం చేయకపోయినా ఆయన జీతం వస్తుంది. కానీ వాళ్ళు ఎందుకు కష్టపడుతున్నారో మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ జీవితంలో వాళ్ళ తల్లిదండ్రుల దయ వల్ల, ఈ సమాజం వల్ల జిల్లా కలెక్టర్ అయ్యాను అనేటటువంటి దానికి అర్థం ఉండాలి. ఇన్ని లక్షల మందిలో, ఇన్ని కోట్ల మందిలో నాకు ఈ అవకాశం వచ్చింది. నేను ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం కష్టపడాలనే తపనతోటి కష్టపడుతున్నారు. వాళ్ళ తపన్ని, వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మనం సహకరిస్తే తొందరగా అయిపోతాయి. ఒక్కళ్ళం అడ్డం పడ్డా కూడా ఈ డ్రైన్ మొత్తం 9 కిలోమీటర్ల ఒక్కళ్ళు కోర్టుకు పోయినా కూడా కాదు. కాబట్టి మీరున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అందరూ ఒప్పించి, గతంలో మొన్న వచ్చిన వరద ఎంతవరకైతే గతంలో పోయేదో అంత భూమిని తీసేసి చివరి నుంచి మొదలు దాకా డిపార్ట్మెంట్ని కలెక్టర్ గారు ప్రతి వారం మీరు రివ్యూ చేసి మున్సిపల్ కమిషనర్ని అడుక్కుంటూ తప్పకుండా వర్షాకాలానికి ముందే దీనికి ఒక రూపం తీసుకురాకపోతే చేసిన దానికంటే చేయింద మేలు. సగం చేస్తే మాత్రం ఇబ్బంది పడతాం. కాబట్టి రెయ్యం బౌళ్ళు అయినా సరే రంజిత్ గారు, రెయ్యం బౌళ్ళు ఫ్లడ్ లైట్స్ పెట్టైనా సరే చేయాల్సిందే. కాబట్టి దయచేసి అది మనసులో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే, ఇది పూర్తి చేయగానే నీకు 2000 కోట్లకు తీసుకొస్తా ఖమ్మానికి. అది మీ ఇష్టం. ఈ 250 కోట్లే కాదు, 2500 కోట్లు తీసుకొస్తా. అది నీ పనితనం మీద ఉంటుంది. కాబట్టి దయచేసి కమిషనర్ గారు, కలెక్టర్ గారు సహకారం తీసుకొని, ప్రజాప్రతినిధులు సహకారం తీసుకొని, అందరూ పనిచేసే మనుషులు ఉన్నారు కాబట్టి ఈ పనులు పూర్తి చేస్తారనే విశ్వాసం, నమ్మకం ఉంది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.